చంద్రబాబు హయాంలో అంటే అభివృద్ధి జరగలేదని అప్పుడు తెలిసింది. కానీ జగన్మోహన్ పరిపాలనలో కూడా అభివృద్ధి జరగటం లేదని షర్మిల గారు అంటున్నారు. దాని మీద ఏంటి? అంటే ఏదో ఒక మనం చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఈరోజు అరులు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని, సిపిఐ సిపిఎం లాంటి పార్టీలందరినీ వెనకేసుకుని ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితుల్లో అందులో భాగంగానే ఈవిడ డెవలప్మెంట్ లేదు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. కేవలం ఈరోజు నేను చెప్తా ఉన్నాను, గడిచినటువంటి 5 ఏళ్లలో 2.5 సంవత్సరాలు కోవిడ్కి పోయినప్పటికీ కూడా గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లోనే మేము తెచ్చినటువంటి పరిశ్రమల పేర్లు చెప్తే చూపించమంటే కూడా చూపిస్తాం. ఈరోజు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బలభద్రపురం కానీ, లైఫస్ ఫార్మా పెరుమాళ్ళపురం, క్యూలే ఫార్మా, దివీస్ ల్యాబ్స్ కానీ, యోకోహోమా టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, అలాగే తిరుపతిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానీ, కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానీ, బద్వేల్లో పెట్టినటువంటి సెంచరీ ప్లైవుడ్స్ కానీ, ఈ సుదీర్ఘమైనటువంటి 945 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని ఈ రాష్ట్రానికి ఆర్థికంగా సూపర్ పవర్గా ఎదగాలంటే కంపల్సరీ పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లో ఉన్నప్పుడే దాని చుట్టుపక్కల వచ్చేటువంటి పరిశ్రమల ద్వారా ఆర్థికంగా ఈ రాష్ట్రం పరిపుష్టి చెందుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలా విజనరీగా ఆలోచించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏ ప్రభుత్వంలోని జరగనట్టు ఒక 4 పెద్ద పోర్ట్లు, ఏదైతే మూలపేట పోర్టు కానీ, కాకినాడ గేట్వే పోర్టు కానీ, మరి అదేవిధంగా బందర్ పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు కానీ ఈరోజు నిర్మితం అవుతున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు కూడా ఈరోజు ఒక బ్లూ ఎకానమీ క్రియేట్ చేసుకున్నటువంటి ఉద్దేశంతో ఈ పోర్ట్ల ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇన్ని ఇండస్ట్రీలు, పోర్ట్లు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదని ఏ విధంగా ఈరోజు ఇప్పుడు చెప్తుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ రెడ్డిల సంఘం పార్టీ అంటారు కదా, ఇవి కాంగ్రెస్ రావడం వల్ల మన జగన్ గారికి ఏమైనా రెడ్డి యొక్క ఓట్లు చీలే ఉంటుందా? అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదన్న. ఎందుకంటే ఏదైనప్పటికీ కూడా ఒక నాయకుడు వెనకాల నడిచినప్పుడు, ఇందాక నేను ఆల్రెడీ మీకు చెప్పాను, క్రెడిబిలిటీ అనేది ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ క్రెడిబిలిటీ అనేది రాజశేఖర రెడ్డి తర్వాత వాళ్ళ బిడ్డలకు వస్తుందని అందరూ నమ్మినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిబిలిటీని తెచ్చుకున్నారు. ఈరోజు షర్మిల గారిని నమ్మి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మనం చూసాం గడిచినటువంటి 2.5 ఏళ్లలో ఆవిడ క్రెడిబిలిటీ ఏంటి అనేది తేటతెల్లం అయిపోయింది. తెలంగాణలో పార్టీ పెట్టడం కానీ, అక్కడ యుద్ధం ప్రకటించేస్తానన్నాం కానీ, దాని తర్వాత మళ్ళీ తోక ముడుచుకుని కాంగ్రెస్ పార్టీలో కలిసిపోవడం కానీ, ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ ప్రజలేమి గొర్రెలు కాదు, ప్రజలన్నీ ఆలోచించగలిగినటువంటి నీతిలోనే ఉన్నారు. ఇది ఈనాడు జమానా కాదు, సోషల్ మీడియా జమానా. తప్పనిసరిగా ప్రజలన్నీ గ్రహించే ముందుకు వెళ్తారు తప్ప ఏదో వైఎస్ గారి పేరు చెప్పుకుని మురిచిపల్లి షర్మిలా శాస్త్రి గారు వచ్చి ఏయో వ్యాఖ్యలు చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జరిగేటువంటి నష్టం ఉండదనేది తెలియజేసుకుంటాం.